అధికార పార్టీ ఎన్ని కుట్రలు కుతంత్రాలు పన్నినా పిఠాపురం నియోజకవర్గంలో అన్ని కులాల ప్రజలు పవన్ కళ్యాణ్ గెలిపించుకోవాలని దృఢ నిశ్చయంతో ఉన్నారని, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ 1,00,000 ఓట్ల పై చిరుకు మెజారిటీతో గెలవడం ఖాయమని పవన్ కళ్యాణ్ సమక్షంలో ఇటీవల జనసేన పార్టీలోకి చేరిన వైసీపీ పిఠాపురం నాయకులు సూరవరపు కృష్ణార్జునరావు, మారెడ్డి రంగబాబు పేర్కొన్నారు. తమతో పాటు జనసేన పార్టీలోకి చేరిన నాయకులు కార్యకర్తలతో కలిసి పిఠాపురం అగ్రహారంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సూరవరపు కృష్ణార్జునరావు, మారెడ్డి రంగబాబు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలవాలని, 23న పిఠాపురం అగ్రహారం సూర్యనారాయణమూర్తి ఆలయం నుండి తొలి తిరుపతిగా పేరుగాంచిన పెద్దాపురం మండలం చదలవాడ తిరుపతి క్షేత్రానికి పాదయాత్ర చేపట్టనున్నట్లు తెలిపారు. సమావేశంలో రెడ్డం రమేష్, బాలిపిల్లి అనిల్, మాగాపు గొల్లబాబు, ముమ్మడి శ్రీనివాస్, వనం వీరబాబు, పిడుగు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారికి ఆయన ఒక్కడే నాయకుడు. ఇక్కడ ఎవరికాడ జనసేనకి ప్రతి ఇంట్లో నాయకులు ఉన్నారు. ఆడే నాయకుడు, ఒక నాయకుడు వచ్చి ఓటు అడిగే పని లేదు. అదేవిధంగా మా పవన్ కళ్యాణ్ గారికి 1,00,000 మెజార్టీ తీసుకొస్తామని, కష్టపడి పనిచేస్తామని, దాన్ని చిన్న తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఇక్కడ దగ్గరలో ఒక 15 కిలోమీటర్ల దూరం ఉంది. దాన్ని నేను కొత్తగా నిర్మించిన సూర్యనారాయణమూర్తి గుడి కాడి నుంచి శనివారం నాడు కాలినడుకున దేవుడి దగ్గరికి వెళ్ళి 1,00,000 ఓట్లు రావాలని దేవుడు మొక్కుకోవడానికి బయలుదేరి వెళ్తున్నాం. అందుకని దానికి మా మిత్రుడు పత్రికలు మాకు సపోర్ట్ చేయాలని మరీ కోరి ప్రార్థిస్తున్నాం. ఖచ్చితంగా దీన్ని మోడల్ నియోజకవర్గంలో దేశంలో #1 పెట్టాము. ఏ కాన్స్టిట్యున్సీ ఇప్పుడు మన చాలా మంది వెళ్తుంటారు పంచాయతీలు కానీ సందర్శన గట్టని అభివృద్ధి చెందిన పంచాయతీలని. అలా పెట్టాపం వచ్చి అందరూ కూడా చూసి వెళ్ళా నేను చేస్తాను, నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పేసి అంత పెద్ద వ్యక్తి అడిగారు. అలాగే ఆయనకున్న అభిమానులు కానీ స్నేహితులు కానీ అందరూ కూడా చాలా పెద్ద పారిశ్రామికవేత్తలు గట్రా ఉన్నారు. వాళ్ళందరూ కూడా తీసుకొచ్చి స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్లని, పారిశ్రామికంగా కర్మాగారాలు, ఫ్యాక్టరీలు ఇవన్నీ కూడా ఆయన అన్ని రకాలుగా నేను అభివృద్ధి చేస్తాను పిఠాపురాన్ని అని చెప్పేసి చెప్పడం జరిగింది. అటువంటి వ్యక్తిని మనం ఏ సామాజిక వర్గాన్ని కాకుండా అందరూ కూడా కలిపి, ప్రజలందరూ కూడా కలిపి మన పిల్లల కోసం, మన కోసం, మన వాసుల కోసం ఆయన్ని నెగ్గించుకుంటే పిఠాపురాన్ని మరో ఒక పులివెందుల కుప్పంలా తయారు చేసుకుని పవన్ కళ్యాణ్ గారిని కూడా మనం ఇది చేసుకుని మనం నెగ్గించుకోవాలా, విజయం సాధించి 1,00,000 మెజార్టీ వచ్చేలాగా మనం చేయాలని చెప్పి కోరుకుంటూ